రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టడం లోపల ద్వంద్వ విధానం అవలంబిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అధికారము, రిజర్వేషన్లను నిర్ణయించే అధికారము రాజ్యాంగం ప్రకారం 243 D6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని డైవర్ట్ చేయడానికి నానా విధాల కొత్త డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నాడు. జీవో తీసి ఇప్పుడు ఆయన ఏం రావాలి, గవర్నర్ సంతకం పెట్టాలి అన్నాడు. పోయి కలువు, నువ్వు కలువనే కలువు, రాష్ట్రపతిని కలవనే కలువు, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయవు. కేవలం ప్రతిపక్షాల మీద, బీజేపీ మీద, ఇతర నాయకుల మీద బురదల్లడమే పనిపెట్టి తప్పించుకోవడానికి చూస్తున్నావు. ఆ వైఖరి మానుకో. నిజంగా బీసీలకు 42% పెంచాలంటే పెద్ద ఎత్తున నువ్వు దానికి తగ్గట్టు కార్యాచరణ రూపొందించి అమలు చేసే చిత్తశుద్ధి ఫస్ట్ మీ మైండ్లోకి రావాలి. గోబెల్స్ ప్రచారం కాదు, డైవర్షన్ కాదు. ఎట్లా చేయాలి, దానికి మార్గాలు ఏమిటి? నువ్వు మేధావుల సదస్సు పెట్టు, అఖిలపక్ష సమావేశం పెట్టు, ఏది పెట్టు. ఒళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు దొబ్బుకొని పోయి కేంద్ర మీద, బీజేపీ మీద బుద్ధ తల్లుకుంటా వేరే పార్టీలు చేస్తుంటే దాన్ని ఇప్పుడు కవితమ్మ చేసే దీక్ష నిస్వార్థంగా ఆమె బీసీలకు మద్దతుగా చేస్తుంది. ఆమె దీక్ష వల్ల బీసీ ఉద్యమం మరింత బలోపేతమవుతుంది. మేము 40-50 ఏళ్ళ నుంచి బీసీ ఉద్యమాన్ని హాస్టల్ పెట్టాలి, చదువుకోవాలి, గురుకులాలు పెట్టాలి, స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెట్టాలి, ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇప్పటికీ 12,000కు పైగా ఉద్యమాలు చేశాం. అనేక విజయాలు సాధించాం. గురుకుల పాఠశాలలు ఫీజు రియంబర్స్మెంట్ దేశంలో ఎక్కడ లేదు, మన రాష్ట్రంలోనే ఉంది. అది మన పోరాట ఫలితంగా వచ్చింది. కాబట్టి బీసీ ఉద్యమం అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చింది. మరి కవితమ్మ చేసే ఉద్యమం బీసీ ఉద్యమానికి మరింత ప్రోత్సాహాన్ని, బలాన్ని చేకూరుస్తుంది. అందులో సందేహం లేదు. ఆమెను మేము మనసారా అభినందిస్తున్నాం. ఆమె చేసే ఉద్యమాన్ని 72 గంటల ఉద్యమం అంటే కొద్దిగా ఆరోగ్యం రీత్యా మంచిదో కాదనుకున్నా, కానీ ఆమె పట్టుదల మనిషి. ఈరోజు ఎవరు చెప్పిరా, పట్టుదలతో చేస్తుంది. తప్పనిసరి ఆమె భగవంతుడు ఆమె ఆరోగ్యాన్ని మంచిగా ఉంటుకుంటూ ఆమె దీక్షను విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాం. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.